కొంతకాలంగా కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కానీ కొన్ని అపోహలు, ఈ ప్రాంతంలో వర్గపోరు ఎక్కువైందని నేను మొన్న ఎన్టీవీలో కూడా ఒక స్టోరీ చూసినాను. మేము ఎక్కడ కూడా గొడవలు పెట్టలేదు, మా క్యాడర్ కూడా ఎక్కడ గొడవలు పడలేదు. ఎవరికాళ్ళు లోపల మదన పడుతున్న మాట వాస్తవం. మరి ఇక్కడ ఇన్ఛార్జ్ గారిని రెస్పెక్ట్ చేయకుండా ముందుకెళ్తున్నారనేది, మరి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తిని మరి ఆనర్ చేయకుండా, రెస్పెక్ట్ ఇవ్వకుండా, మరి వారిని సంప్రదించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మరి ఎమ్మెల్సీ గారని మిగతా వర్గాలని చెప్పి బాధపడుతూ ఉంటే నేను నా చెట్టు చెప్పడం జరిగింది. అవన్నీ పట్టించుకోవద్దు. పార్టీలో ఉన్నవారిని పార్టీ ఎవరికైతే కండువా వేసి ఆహ్వానించిందో వాళ్ళందరికీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి చట్టసభల్లో లేని వాళ్ళకి మనం మర్యాద ఇచ్చి మొన్నటిదాకా నడిచాం. చట్టసభలో ఉన్న వ్యక్తి దండే విఠల్ గారు, ఎమ్మెల్సీ గారు, ఆయనకైతే మనం రెస్పెక్ట్ చేయాలా, హానర్ చేయాలా. మీరు ఎక్కడ కూడా నోరు జారొద్దని చెప్పి నేను కార్యకర్తలకి అందరికీ చెప్పడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో ఆ ఫ్లెక్సీలు, ఆ బోర్డులు మంచి చెడు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. మాకు కూడా గ్రామాల్లో తిరిగి చెప్తా ఉన్నారట, నెక్స్ట్ నాకే వస్తుంది ఇన్ఛార్జ్ అని. నన్ను అడిగితే నేనే ఇస్తా, ఎమ్మెల్సీ కంటే గొప్పది అనుకుంటే నేనే ఇస్తానికి సిద్ధంగా ఉన్నాను, తీసుకోమని చెప్పే చెప్తున్నాను. నేను మీకున్న పదవి మాకు ఇవ్వండి, ఎమ్మెల్సీ జిల్లా మొత్తం హానర్ చేస్తాను, జిల్లా మొత్తం రెస్పెక్ట్ వచ్చే పదవి, ప్రోటోకాల్ ఉన్న పదవిని వదిలిపెట్టి నాకు పోస్ట్ వస్తుంది, ఇన్ఛార్జ్ మా ఊరికే వస్తుంది అని అంటే ఎందుకు దోచుకోవటానికి అని చెప్పి నేను ఆ పక్కనున్న పనికిమాలిన వ్యక్తులందరినీ కూడా అడగదలుచుకున్నా. ఎందుకంటే మేము రిజెక్ట్ చేసే, అన్ని పార్టీలు రిజెక్ట్ చేసిన మనుషులందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ ఒక వర్గాన్ని సృష్టించి ఏదో విధంగా నేను లబ్ధి పొందాలని ఒక ఆలోచనతో ఆయన నడుస్తున్నట్టు తెలుస్తుంది తప్ప ఇక్కడ ప్రజలకి మేలు చేద్దామనో, ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ చేద్దామనే ఆలోచనలు ఉన్నాయని మాకైతే అనిపించట్లేదు. నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను సర్దుకుంటా. ఇలా మీరు ఎమ్మెల్సీ గారు మీ ఫోటో వేయకపోతే, లేకపోతే మిమ్మల్ని పిలవకపోతే మీకు బాధ అనిపిస్తుంది. ఒక దళిత బిడ్డని ఈయన ఫోటో వేస్తలేరా అని నేను అడుగుతున్నా. ఇలా మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్ధాల దేవయ్య గారి ఫోటో వేయట్లేదు, ఆయనను పిలవట్లేదు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఈ విధంగా చేసుకుంటే పోతే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారని చెప్పి నేను ఈ రోజు అడగదలుచుకున్నా. ఇది కాంగ్రెస్ పార్టీ, అన్ని వర్గాల్ని కలుపుకుని వెళ్లే పార్టీ. మీరు మొన్నటిదాకా ఇప్పుడు ఎవరైతే మీతో తిరిగే వాళ్ళందరూ బీఎస్పీకి టీఆర్ఎస్ కి పనిచేసిన వాళ్ళు ఇవాళ వచ్చి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని మొత్తం పక్కకు దోసేసి మేమే ఇక్కడ లీడ్ చేస్తాం, మేమే హ్యాండిల్ చేస్తామని అంటే ఇది మంచి పద్ధతి కాదు. చేయండి, మీరు ఏం చేయదలుచుకుంటే మీకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ తాలూకాలో పంట నష్టపోయి వరదల వల్ల, బ్యాక్ వాటర్ వల్ల, వరదా నది ప్రాణహిత బ్యాక్ వాటర్ వల్ల పంటలు నష్టపోయి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. వాటిని అంచనా వేయించండి, ఆ క్యాడర్ని తిప్పండి. ఎక్కడైతే గ్రామాల్లో ఎవరైతే ఇల్లు కూలిపోయినాయో, లేకపోతే రహదారులు దెబ్బతిన్నాయో వాటి మీద సహకరించండి, వాటి మీద సర్వే చేయించండి. మీకు వచ్చే నిధుల్ని అవసరమైతే ఆ రోడ్లు పనులు చేయించండి. దయచేసి మీరు ఎంపానల్లో ఉన్న కాంట్రాక్టర్స్ ని పిలిచి తొందరగా పనులు చేయించే పనిలో ఉండండి. అవసరమైతే కలెక్టర్ గారి దగ్గరికి రండి, మేము కూడా వస్తాం. అవసరమైతే మంత్రి గారి దగ్గరికి వెళ్దాం, ఇక్కడ ఉన్న పరిస్థితులను వివరిస్తాం. ఈ తాలూకా డెవలప్మెంట్ కోసం కష్టపడదాం రండి. కానీ ఇక్కడ పార్టీలో చీలికలు తెచ్చే విధంగా, కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళని డిస్టర్బ్ చేసే విధంగా దయచేసి మీరు చేయొద్దని చెప్పి నేను ఎమ్మెల్సీ గారికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ దగ్గర ఎవరైతే పనిచేస్తా ఉన్నారో, కేవలం వాళ్ళు ఎవరైతే మీ దగ్గరకు వచ్చిరో, మేమంతా రిజెక్ట్ చేసిన మనుషులు మీ దగ్గరకు వస్తా ఉన్నారు. వాళ్ళందరూ భూములు కబ్జాలు చేసి, కౌటాల్లో భూములు కబ్జా చేసిన వ్యక్తి ఒకళ్ళు మానేపల్లిలో భూములు కబ్జాలు చేసిన వ్యక్తి ఒకళ్ళు బెజ్జూర్లో భూములు కబ్జాలు చేసిండ్రు. పిఎస్సిఎస్ చైర్మన్ అర్షద్ హుసేన్ ఏదైతే మీరు మొన్నటిదాకా ప్రవీణ్ కుమార్ గారితో ఎమ్మటుండి పనిచేసిండో ఆ వ్యక్తిని రిజెక్ట్ చేసిన ప్రజలందరూ కూడా. దాదాపు 11 కోట్ల రూపాయల స్కామ్ ఉంది అతని మీద. దాదాపు 15 లక్షల రూపాయలు మిస్ ఆపరేషన్ ఫండ్స్, దాని మీద ఆల్రెడీ సర్చ్ ఆర్డర్ పాస్ చేయబడింది. బెయిల్ స్టే తీసుకోవడానికి 2 లక్షల రూపాయలు కట్టి
2 లక్షల రూపాయలు కట్టి మిగతా 3 లక్షలకి అతను ఇల్లు షూరిటీగా పెట్టి మళ్ళా ఆ ఇంటిని కూడా అమ్ముకోవడం జరిగింది. కోర్టుని కూడా మిస్గైడ్ చేసిన వ్యక్తి అతను. ఆల్రెడీ సిక్కం భూములు కబ్జా చేసిన వ్యక్తి. ఇవాళ కోఆపరేటివ్ సొసైటీ దాంట్లో రైతులకి డబ్బులు ఇస్తున్నా అని చెప్పి దాదాపు కోవిడ్ టైంలో 10 కోట్ల రూపాయలని లేపారు. దాంట్లో కొంత సపోర్టింగ్ ప్రైజ్ ఏదైతే ప్రజల్లో యొక్క సొమ్ము 10% దాంట్లోనే ఉండాలి. ₹1,00,00,000 అకౌంట్ లో ఉండాల్సిన సొమ్ముని కూడా లేపుకొని తిన్నారు. అదే కాదు 105 మంది మెంబర్స్ కి లోన్ ఇచ్చినట్టు 40 లక్షల రూపాయలు లేపడం జరిగింది. దాదాపు 11 కోట్ల రూపాయలు స్కామ్ చేసిన వ్యక్తిని ఎంబడి పెట్టుకుని మాకు ఈ 10 పోస్ట్ వస్తుంది, ఆనని రేపు తీసేస్తున్నాం, ఈయనని ఎవరిని తీసినా కూడా ఇవాళ మీరు మంచి చేస్తా అంటే మీకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ పిచ్చి మాటలు, పిచ్చి ఆలోచనలతోని పనికిమాలిన మనుషులందరినీ వేసుకుని ల్యాండ్ గ్రాబర్స్ ని, శాండ్ మాఫియా చేసే వాళ్ళని, 2 నెంబర్ దందా చేసేటోళ్ళని పట్టుకుని మీరు దయచేసి ఇక్కడ పార్టీని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్న వాతావరణాన్ని, ఇక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని నడవమని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవేళ ఎవరన్నా తప్పు చేస్తే, మా పేరు చెప్పి తప్పు చేస్తే మేము సహించం. దయచేసి అర్థం చేసుకోండి. మేము వెనుక ఎవరైతే ఉన్నారో మొత్తం 2 నెంబర్ దందా చేసేటోళ్ళు ఉన్నారు, వాళ్ళని పక్కకి పెట్టండి. ఇక్కడ మంచిగా డిసిప్లిన్ గా ఉన్న పార్టీని రాంగ్ ట్రాక్ పట్టించే పనిలో ఉన్నారు. దయచేసి ఇట్లాంటి పని చేయొద్దని చెప్పి చెప్తున్నాం. క్యాడర్ కి ఎప్పుడైతే మేము కూడా సూచించి మీ ఇష్టం అని అంటే గొడవలు పెరుగుతాయి. అట్లాంటి పని చేయొద్దని చెప్పి మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఇక ముందు ఎప్పుడు కూడా మా ఫోటో పెట్టకపోయినా, నేను యాజ్ ఇన్ఛార్జ్ గా ఉన్నా, నా ఫోటో పెట్టకపోయినా నేను బాధపడతలేను, నేనేం మిమ్మల్ని దూషిస్తలేను. కానీ దళిత బిడ్డ మార్కెట్ కమిటీ